వైసీపీకి మాజీ మంత్రి రోజా దూరం అవుతున్నారా? అందుకే పార్టీ కార్యకలాపాలపై గ్యాప్ ఇస్తున్నారా? అందులో భాగంగానే టీవీ షోలకు ప్రాధాన్యత ఇస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పార్టీ మీద పెట్టే శ్రద్ధ కంటే ఇతర కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారనే వాదనలు ఉన్నాయి. ఇంతకీ రోజా రూట్ ఎటు? ఇక దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఎస్ విజయ, మీరు లేవనెత్తినటువంటి అంశం, రోజా వైసీపీ పార్టీకి దూరం అవుతుందా, దూరం చేస్తున్నారా? ఈ ప్రశ్న కూడా వేసుకోవచ్చు. అసలు మా పార్టీకి దూరం అవుతున్నారు అన్నటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? దూరం చేస్తున్నారు అని అంటే దేర్ ఈజ్ సంథింగ్ మీనింగ్. బికాజ్ రోజా చిన్న నాయకురాలేం కాదు వైసీపీలో, అలాగే ఆమె చూపించినటువంటి ప్రభావం కూడా చిన్నది కాదు. ఇక రోజా గురించి మనం చెప్పుకున్నప్పుడు ఆమెకున్నటువంటి ఇంపార్టెన్స్ ఏదైతే ఉన్నదో, ఇవాళ జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లాగా, వన్ ఆఫ్ ది డిపెండబుల్ సోర్స్ లాగా ఆమె ఒక రైట్ హ్యాండ్ లానే బిహేవ్ చేసింది. అలాగే బాధ్యత తీసుకుంది. మిగతా నాయకుల కంటే, అడ్డపంచలు కట్టుకొని మీసాలు మెలిదిప్పే నాయకుల కంటే కూడా ఈ మహిళ ఆ నాయకురాలు ఆశించిన మేరకు ప్రూవ్ చేసుకుంది తనని. దాంతోపాటు ఆయన ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా కొంత దూకుడుగానే వెళ్ళింది. ఎప్పుడు ఎక్కడ ఏ సభ జరిగినా అక్కడ వేదిక మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మెప్పించటంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఆమెను విమర్శించినా, వ్యతిరేకించినా, ఏమనుకున్నా, ఎవరు ఏమనుకున్నా, జాన్దేవ్ బై నా జగనన్న, ఎస్ గన్ లాంటి వాడు మొదటిగా వచ్చేది కూడా గన్ కంటే జగనే అని చెప్పినటువంటి ఒక మూర్ఖమో, ఒక ధైర్యమో, ఒక బాధ్యతో ఆ నాయకురాలికి ఉన్నటువంటి గుర్తింపు ఆ పార్టీలో. మరి ఆమె గుర్తింపు ఎవరు తీసేయగలరు? ఎస్, ఇంటర్నల్గా ఆమె ఎదుగుదల, అలాగే అధినేతతో ఉన్నటువంటి సాన్నిహిత్యం, నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు ఆమె జిల్లాలో చాలామంది ఉన్నారు. ఆమెని చాలాసార్లు అవమానం చేసిన ప్రయత్నం కూడా జరిగింది కూడా. ఇదేమి అబద్ధము కాదు, ఇదేమి బేస్లెస్ న్యూస్ కూడా కాదు. చిత్తూరు జిల్లాలోనే ఆమె పార్టీలోనే శత్రువులు ఉన్నారు, నచ్చని వాళ్ళు ఉన్నారు. ఈమెను తొక్కేయాలన్నటువంటి ప్రయత్నంలో అప్పుడప్పుడు జనం మధ్యకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భం కూడా, నా పార్టీలో వాళ్ళే నన్ను అవమానం చేస్తున్నారని చెప్పుకున్నటువంటి సందర్భం చాలాసార్లు చూసాం. ఇక ఐఎమ్ సారీ, రోజాకున్న బలం ఏంటి? ఎస్, అవసరమైనప్పుడు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడగలిగేటటువంటి కెపాసిటీ ఉన్న నాయకురాలు ఆ పార్టీలో. మరొకటి, అబద్ధమైనా సరే బల్లగుద్ది గట్టిగా డిబేట్ చేయగలిగినటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి నాయకురాలు కూడా. అది తప్ప ఒప్ప అని ఆలోచించాల్సిన అవసరమే లేదు. నేను అన్నదే కరెక్టు, మా అన్న చెప్పిందే సత్యం, ఆయన చెప్పింది చేయటమే లక్ష్యం అన్నటువంటి కరడుగట్టిన తీవ్రవాది లాంటి నాయకురాలు ఆ పార్టీలో రోజా. మరి ఆ పార్టీని ఆమె వదిలేస్తే పోన్లే అని అనుకునే పరిస్థితి ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి అంత తేలిగ్గా తీసుకోగలిగే అవకాశం ఉందా? అలాగే మంత్రిగా ఆమె అభివృద్ధి చేసిందా, వివాదాల్లోకి వెళ్ళిందా? ఆ పార్టీలో జరిగినటువంటి చర్చల్లో అది పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా ఎవరు భావించలా. ఆమె అవినీతికి పాల్పడిందని ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అన్నటువంటి కార్యక్రమంలో ఆమె 40 కోట్లు మింగేసింది, తినేసింది అన్నటువంటి ఒక దర్యాప్తు సంస్థ నివేదిక ఇచ్చింది. కాబట్టి ఆమె త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా కొన్ని చర్చలు జరిగాయి. మరి ఈ చర్చల మధ్య, అనేక వివాదాల మధ్య, అలాగే ఒత్తిడి మధ్య నిలబడి తట్టుకోగలిగినటువంటి ఏకైక మహిళా నాయకురాలుగా ఆ పార్టీలో ఆమెకు ఒక ప్రత్యేకత అయితే ఉంది. అలాగే గతాన్ని గుర్తు చేసుకున్నప్పుడు టీడీపీ పార్టీ నాయకులు పదే పదే రోజాను ఐరన్ లెగ్ అన్నారు. కానీ అదే ఐరన్ లెగ్ వైసీపీకి వచ్చిన తర్వాత మంత్రిగా కూడా ఎదిగింది. మరి ఈమె ఐరన్ లెగ్గా కాదా అన్నటువంటి అంశం ఆ పార్టీలోకి పెద్ద చర్చనీయాంశం కాల. బట్ ఒక డాన్గా గుర్తింపు ఉంది, మహిళా డాన్గా. చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయాలి అని అంటే ఒక పక్క కొడాలి నాని, మరొక పక్క పంచ్ పాయింట్స్తో రోజా. నిజానికి రోజా మాట్లాడే మాటల్లో ఒక పంచ్ ఉంటుంది, దాన్ని ఇంట్రెస్ట్గా జనం చూసే అవకాశం ఉంటుంది, వినేటటువంటి అభిలాష కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఏం మాట్లాడినా సరే ట్రెండింగ్ అవుతుంది. ఈ ట్రెండింగ్లో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు అనేక సార్లు ఆ పార్టీని బాగా హిట్ చేశాయి. అందుకే ఆమెకున్నటువంటి పవర్ ఏంటి, అది నెగిటివా పాజిటివా అనే దానికంటే ఇవాళ రాజకీయాల్లో ప్రయోజనమే ముఖ్యం. కాబట్టి నైతికత, అనేకత అనేటటువంటి చర్చే లేదు ఇవాళ రాజకీయాల్లో.
ఎలాగైనా సరే అధినేతను మెప్పించటం, ఎలాగైనా సరే శత్రుపక్షాన్ని బలహీనపరచటం, బాధించటం, అవమానించటం, ఇవి రాజకీయాల్లో మనం చూస్తున్నటువంటి దాంట్లో ప్రధాన పాత్ర వహించగలిగినటువంటి బలమున్నటువంటి నాయకురాలుగా, అది నెగిటివా పాజిటివా, అగైన్ ఐఎమ్ సేయింగ్, రాజకీయాల్లో ఇవాళ హిట్ చేయాలనంటే భాషా ప్రావీణ్యత ఉండాలి, అలాగే బాడీ లాంగ్వేజ్ ఉండాలి, అలాగే సిగ్గులేని తనం ఉండాలి, అలాగే దూకుడు తనం కూడా ఉండాలి. ఇవాళ రాజకీయాల్లో మనకు కావాల్సింది అదే అన్నటువంటి రాజకీయ పార్టీలకు ఇలాంటి నాయకురాళ్ళు చాలా అవసరం. దట్టు మహిళ అవటం మరింత బలం. కాబట్టి ఇవాళ రోజాని పార్టీ దూరం చేసుకుంటుందా అనంటే అవకాశం లేదు. అలాగే ఈ పార్టీని ఆమె దూరం చేసుకుంటుందా అంటే అంతకంటే మరొక బేస్లెస్ ఆలోచన లేదు. ఇక ఆమె బేసే సినిమా, అలాగే ఎంటర్టైన్మెంట్. ఆమె మోస్ట్ సక్సెస్ఫుల్ సినీ యాక్ట్రెస్, దాన్ని కాదనలేదు, అనాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ జబర్దస్త్లో ఆ కార్యక్రమాల మీద విమర్శ ఉండొచ్చు, కానీ మోస్ట్ సక్సెస్ఫుల్గా ఆ కార్యక్రమాన్ని నడిపించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి రోజా మళ్ళీ సినిమాల్లోకి వెళితేనో లేదు ఇలాంటి టీవీ షోస్కి వెళితేనో పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. బికాజ్ ఆమెకు ఇతరత్ర మంత్రి పదవి ఉన్నప్పుడు ఏదైనా పక్క మార్గంలో డబ్బు సంపాదించే అవకాశం ఉందేమో అన్నటువంటి ఆలోచన చాలామందికి ఉంది. మరి ఇప్పుడు ఇవాళ లేదు కదా. మరి ఆమెకు ఆదాయ మార్గం ఏంటి? సినిమాలా లేదా టీవీ షోస్. కాబట్టి ఆమె షోస్కి వెళ్ళిన రాజకీయాల్లో కాసేపు ఏదైనా మీకు శబ్దం వినపడకపోతే, బూతులు కనపడకపోతే, ఈ మహిళ మళ్ళీ బాబు గారిని తిట్టకపోతే ఎస్ ఇనాక్టివ్గా ఉన్నారు అనుకుంటే మాత్రం పొరపాటు. ఆమె ఎప్పుడూ వైసీపీ పార్టీని వెళ్ళే అవకాశం లేదు. ఆ పార్టీ ఆమెను దూరంగా జరిపేటటువంటి ఆలోచన అంతకంటే లేదు. బట్ ఇంటర్నల్గా ఉన్నటువంటి శత్రువర్గం ఏదైతే ఉందో వాళ్ళ ప్రయత్నాలు అప్పుడు ఫలించలేదు, ఇప్పుడు ఫలించవు. కాబట్టి 200% ఈ పార్టీకి ఆమె దూరంగా జరిగే అవకాశం లేదు. విజయ. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్.